Subscribe now and press the bell icon. Never miss an update. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి మన వీడియో RBIS అనేటటువంటి ఒక యాప్ గురించి మాట్లాడుతున్నాం. అయితే వాలంటీర్స్కి ఈ మధ్యకాలంలో ఒక యాప్ అయితే ఇచ్చారు. గతంలో పెన్షన్ కూడా పంపిణీ చేశారు, అది వైఎస్ఆర్ పెన్షన్ కనుక. ఇంకొక యాప్ అయితే ఇవ్వడం జరిగింది, అది RBIS. RBIS అంటే మనకు తెలుసు, రియల్ టైం బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని. ఇది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దీన్ని ఎలా యూజ్ చేయాలి, అసలు ఏంటి ఈ RBIS సిస్టమ్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూస్తూ ఉన్నప్పుడు పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా, ఎందుకంటే అర్థం కాదు. సో టాపిక్లోకి వెళ్తే, ఆల్రెడీ మనం పెన్షన్ పంచి ఉన్నాం. మనకు ఒక యాప్ అయితే ఇచ్చారు వైఎస్ఆర్ పెన్షన్ కనుక, దానిలో ఆ పెన్షన్ అయితే పంచుతూ ఉన్నాం. కానీ ఇక్కడ కొన్ని సమస్యలు అయితే వస్తాయి. ఏంటి అని అంటే, కొంతమందికి పెన్షన్ ఇచ్చడానికి వెళ్ళినప్పుడు కొంతమంది ఫింగర్స్ అనేది క్యాప్చర్ అవ్వవు, వారి ఫింగర్ ప్రింట్స్ అనేది క్యాప్చర్ అవ్వవు అనమాట. అటువంటప్పుడు మనం వాళ్ళకి పెన్షన్ ఇచ్చే అవకాశం లేదు, మనం ఇవ్వలేము. అటువంటి వారు ఎవరైనా నిలిచిపోయి ఉంటే వాళ్ళు ఏం చేస్తామంటే, మళ్ళీ మన వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారిని పిలిచి పెన్షన్ అనేది మళ్ళీ వారికి మనం ఇప్పించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే దాని గురించే అలాంటి ఇబ్బందులు లేకుండా మరలా మనం ఆఫీసుల దగ్గరికి వెళ్లకుండా వాలంటీర్స్ మళ్ళీ ఇవ్వడానికి ఈ RBIS అనే యాప్ను మరలా వారు కొత్తగా క్రియేట్ చేశారనమాట. సో ఆ యాప్ ఇది ఎలాగంటే, ప్రతి ఒక్క వాలంటీర్కి ఇలా ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, వైఎస్ఆర్ PDO పెన్షన్ లబ్ధిదారులు ఎన్రోల్మెంట్ కొరకు RBIS అనే కొత్త మొబైల్ యాప్ను కింద లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి మరియు యాప్ ఉపయోగించే విధానము కూడా తెలుసుకోగలరు. సందేహాలు ఉంటే ఈ నెంబర్ సంప్రదించండి అని చెప్పి మనకు ఒక మెసేజ్ రూపంలో లింక్ అయితే పంపిస్తూ ఉంటారు. ఈ RBIS అనేటటువంటి యాప్ ద్వారా మనం ఏం చేయాలో, ఏం చేయబోతున్నామో అని అంటే, ఎవరికైతే ఫింగర్స్ తీసుకోవటం లేదో, ఎవరి ఫింగర్ ప్రింట్స్ అయితే స్కాన్ అవ్వట్లేదో అటువంటి వారి కోసం ఈ యాప్ వారి కళ్ళ ద్వారా స్కాన్ చేసి మనం యాక్టివేట్ చేయాలి. అదే ఎన్రోల్మెంట్ చేయడం అంటే, వారి కళ్ళను ఆ పెన్షన్ ఇచ్చే విధానానికి వారిని నమోదు చేయడానికి ఈ యాప్ అనేది ఉపయోగపడుతుంది. అయితే ఈ పెన్షన్ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలని మనం తెలియజేద్దాం. మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కింద లింక్, డౌన్లోడ్ లింక్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తే వాలంటీర్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద నేమ్ అనేది కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కింద చూస్తే డౌన్లోడ్ RBIS మొబైల్ యాప్ అని ఉంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కొన్ని పర్మిషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, 4 పర్మిషన్స్. వాటిని అలో చేసేయండి. ఇక్కడ చూడండి, APK అని ఒక అప్లికేషన్ మనకు వచ్చింది, దాన్ని ఓపెన్ చేయండి. అక్కడ క్లిక్ చేసి క్లిక్ చేయగానే మనకి కొన్ని సెట్టింగ్స్ వస్తాయి. ఆ సెట్టింగ్ మీద ప్రెస్ చేయండి. ఎందుకనంటే ఇది పర్మిషన్ ఇవ్వడానికి, ఇన్స్టాల్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడానికి ఇది షూర్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, అలో ఫర్ దిస్ సోర్స్, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళండి, అంతే. దాన్ని టిక్ చేసి బ్యాక్ వెళ్ళిపోండి. బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఇన్స్టాల్ అని కనిపిస్తుంది, ఇన్స్టాల్ మీద ప్రెస్ చేయండి. అది మనకి ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది, ఆ RBIS అనే అప్లికేషన్. ఇన్స్టాల్ అయిన తర్వాత డన్ ప్రెస్ చేయండి. డన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసేసిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, RBIS అని ఒక అప్లికేషన్. ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ అయిపోయింది సక్సెస్గా. ఇప్పుడు ఆ అప్లికేషన్ మనం ఓపెన్ చేయాలి. అక్కడ క్లిక్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మనకి కొన్ని పర్మిషన్స్ అయితే మళ్ళీ అడుగుతుంది. ఎందుకంటే ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఫొటోస్ కానీ, రికార్డ్ వీడియోస్ కానీ, ఇలా 4 పర్మిషన్స్ అయితే మరలా అడుగుతుంది. అలో చేసేసేయండి.
ఇక్కడ చూడండి ఫొటోస్, మీడియా, ఫైల్స్ ఇన్ యువర్ డివైస్ అలో చేసేయండి. తర్వాత యాక్సెస్ దిస్ డివైస్ లొకేషన్ కూడా మనం పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది, అలో చేసేసేయండి. ఆడియో రికార్డింగ్ ఏదైతే చేస్తున్నామో అది కూడా మనం పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది, అలో చేసేసేయండి. చేసేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ యాప్ని లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వాలంటే అంతకంటే ముందుగా సైన్ అప్ చేసుకోవాలి. ఫస్ట్ సైన్ అప్ ఎప్పుడైతే చేస్తామో తర్వాత లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ సైన్ అప్ అనేటటువంటి బటన్ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎవరిది? వాలంటీర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై కొడితే మన మొబైల్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. వెరిఫై ప్రెస్ చేయండి మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత. అక్కడ ఓటీపీ ఎంటర్ చేసేసి వెరిఫై ఓటీపీ అని ప్రెస్ చేయండి. ఒకవేళ రాకపోతే రీసెండ్ ఓటీపీ అని మరలా ప్రెస్ చేయండి. మొబైల్ నెంబర్ మాత్రం చెక్ చేసుకోండి. సో చేసిన తర్వాత ఇక్కడ వాలంటీర్ నేము, వాలంటీర్ ఐడి, సెక్రటరియట్, తర్వాత సెక్రటరియట్ కోడ్, విలేజ్ అని రావడం జరుగుతుంది. కన్ఫర్మ్ ప్రెస్ చేయండి. అవి చెక్ చేసుకొని కన్ఫర్మ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎన్రోల్ ఫేస్ ఫర్ లాగిన్ కోసం మన ఫేస్ అనేది చూపించమని అడుగుతుంది. సో మన ఫేస్ అనేది కళ్ళు కనిపించే విధంగా క్యాప్చర్ అక్కడ చూడండి. ప్లీజ్ ట్యాప్ ఆన్ ఫేస్ టు ఎన్రోల్. అక్కడ ట్యాప్ చేయండి ఒకసారి, మన ఫేస్ దగ్గర ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఓకే ఓకే కనిపిస్తుంది కదా, ఒకసారి ఓకే కొట్టేసేయండి. యువర్ ఫేస్ అటెంప్ట్ హ్యాస్ బీన్ క్యాప్చర్డ్ విల్ మ్యాప్ విత్ ఎక్వేట్ ఐడి నెంబర్ తోటి సహా ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ అయిన తర్వాత ఇప్పుడు మనం సైన్ అప్ అయినాం కాబట్టి ఇప్పుడు మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే మళ్ళీ ఫేస్ తీసుకుంటే స్లోలీ బ్లింక్ యువర్ ఐస్, మనం కళ్ళుని కొంచెం నిదానంగా మూస్తూ తెరుస్తూ ఉంటే అది క్యాప్చర్ తీసేసుకొని లాగిన్ అవుతుంది అన్నమాట. ఏ విధంగా మనం స్లోగా కళ్ళు మూసుకుంటే రౌండ్గా వచ్చేసి గ్రీన్గా వస్తుంది, అంటే అప్పుడు లాగిన్ అవడానికి అవకాశం. ఇలా లాగిన్ అవుతాం మనం. ఆ లాగిన్ అయిన తర్వాత మనం చేయాల్సింది ఇక్కడ కొన్ని మనకి 6 సేవలు కనిపిస్తాయి. డాష్ బోర్డ్ అని, మై బెనిఫిషరీ అని, ఎన్రోల్మెంట్ అని, పెండింగ్ ఐడెంటిఫికేషన్స్ అని. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఎన్రోల్మెంట్ చేయాలి. మనం ఇక్కడ ఎన్రోల్మెంట్ మీద క్లిక్ చేయండి. ఎన్రోల్మెంట్ అంటే ఏం లేదు, నమోదు చేయడమే. అది ఎన్రోల్మెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మన క్లస్టర్లో ఎవరైనా ఫింగర్స్ పడని వాళ్ళు ఉంటే వారి నేమ్స్ ఇక్కడ కనిపిస్తాయి. అక్కడ చూస్తే వాళ్ళని ఎన్రోల్మెంట్ చేయలేదని చెప్పేసి ఇంటూ మార్క్ కనిపిస్తుంది. ఇలాగ మన క్లస్టర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్ ఓపెన్ అవుతారో వాళ్ళ మీద క్లిక్ చేయండి. ఆ నేమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్రోల్ ఫేస్ టెంప్లెట్ అని ఉంది కదా, అక్కడ ప్రెస్ చేయండి. ఎన్రోల్ ఫేస్ టెంప్లెట్ మీద క్లిక్ చేయగానే మనకి వారి ఫేస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారి ఫేస్ మీద ఒకసారి ట్యాప్ చేయండి. అక్కడ కంటిన్యూ అవుతుంది. అక్కడ ట్యాప్ చేస్తే వారు కళ్ళు అనేది క్యాప్చర్ చేసుకుంటుంది అన్నమాట. ట్యాప్ చేయండి. మళ్ళీ ట్యాప్ టు ఎన్రోల్. ఇప్పుడు ఎన్రోల్ చేయడానికి మరొకసారి మరలా ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసేసాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఐడి నెంబర్ వస్తుంది. ఓకే ప్రెస్ చేయండి. వారిని చూసుకొని ఓకే ప్రెస్ చేయండి. ఇంకా సో ఈ విధంగా ఇతను టిక్ పడేసింది కాబట్టి వారిని ఎన్రోల్ చేసామన్నమాట. అంటే వారిని నమోదు చేసాము ఈ యొక్క యాప్లోనికి. సో ఇంకా మిగతా కింద ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆ విధంగానే మనం ఎన్రోల్ చేయాలన్నమాట. చూస్తే తర్వాత బెనిఫిషరీస్ మనం ఎవరినైతే ఎన్రోల్మెంట్ చేసామో వారిని ఇక్కడ మై బెనిఫిషరీస్ దగ్గర క్లిక్ చేస్తే మనం తెలుసుకోవచ్చు. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఏదో ఒక నేమ్ ఉంటుంది. అక్కడ వారి ఐస్ అనేది, వారి కళ్ళు అనేది ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది. అంటే వీళ్ళు ఇంకా చేయలేదు అని. మరలా అక్కడ క్లిక్ చేయండి. ఆ పిక్చర్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ వాళ్ళని ఎన్రోల్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అలా చేసిన తర్వాత
వారు మన క్లస్టర్ వారిలో అయితే ఆ విధంగా చేసినప్పుడు వారు మన క్లస్టర్ కింద వచ్చేస్తారు. సో వారిని ఒకసారి కళ్ళు అనేది స్లోగా బ్లింక్ చేస్తూ వారిని క్యాప్చర్ చేస్తే వారి పెన్షన్ ఐడి నెంబరు, వారి నేము, వారికి ఎంత అమౌంట్ ఇస్తున్నాము అనేది మొత్తం ఆడ ఊరి పేరుతో సహా కనిపిస్తుంది. ఓకే ప్రెస్ చేయండి. ఈ విధంగా ఇప్పుడు మనకి అక్కడ చూస్తే వారి ఐస్ అనేది గ్రీన్లోకి రావడం అయితే జరుగుతుంది. ఆ విధంగా మన క్లస్టర్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చేసేసేయండి. చేసేసిన తర్వాత కొంతమంది ఇక్కడ 3 చుక్కలు కనిపిస్తున్నాయి కదా, 3 గీతలు, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఎవరైతే ఐడెంటిఫై లేరో, మనం గుర్తించలేదో వారిని ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ ఆ 3 గీతల దగ్గర క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ ఉంది కదా, సెర్చ్ కొట్టండి. అక్కడ క్లిక్ చేయగానే అక్కడ చూస్తే ఫస్ట్ ఏం చేస్తారంటే డిస్ట్రిక్ట్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, తర్వాత మండలం, తర్వాత విలేజ్, తర్వాత వచ్చేసి వాలంటీర్. ఇవన్నీ ఒకసారి సెలెక్ట్ చేసుకొని చూసుకున్న తర్వాత మన అయితే మనము సెర్చ్ చేయొచ్చు. ఇవన్నీ చూసుకున్న తర్వాత సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ కొంతమంది మనకు ఎవరైతే ఫింగర్స్ తీసుకొని వాళ్ళు ఉంటున్నారో వారి లిస్ట్ అనేది మనకు వాలంటీర్కి సంబంధించి వారందరూ ఓపెన్ అవుతారు. వారికి ఎవరైతే అక్కడ కళ్ళు దగ్గర రెడ్గా ఉంటుందో వారిని మరలా క్యాప్చర్ చేసేసి ఆ వ్యక్తిని ఫోటో తీసి వారి యొక్క కళ్ళు అనేది క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఆ క్యాప్చర్ చేసిన తర్వాత మనకి వారి ఐడి నెంబర్ వస్తుంది. ఓకే ప్రెస్ చేసేయండి. కన్ఫామ్గా సక్సెస్ఫుల్ ఐడెంటిఫైడ్ అని చెప్పేసి ఓకే చేసేస్తే ఇక్కడ మనకి డన్ పడుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా ఎవరికైతే తంబు అయితే పడట్లేదో వారిని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనము వారి కళ్ళ ద్వారా మనం పెన్షన్ ఇవ్వడానికి ఇటువంటిది ఈ యాప్లో వాళ్ళందరినీ కూడా ఎన్రోల్మెంట్ చేయాలి. సో ఈ విధంగా ఎన్రోల్మెంట్ చేసిన తర్వాత మన మొబైల్లోనే వారి కళ్ళు స్కాన్ చేసేసి మనం పెన్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.